ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంగళగిరి, పీఠాపురం నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించి ఫలితం ఎలా ఉంటుందన్నటువంటి ఆసక్తి కలిగిస్తోంది కడప లోక్సభ నియోజకవర్గం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నారు. ఆమె ఎంట్రీతో కడపలో లోక్సభ నియోజకవర్గాల సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. గత 2 ఎన్నికలలో అంటే 2014-19 ఎన్నికలలో వైసీపీ ఆధిపత్యం కొనసాగిన కడపలో షర్మిల కాంగ్రెస్ ఎంట్రీ ఆ పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగడంతో వైసీపీ ఆధిపత్యానికి భారీగా గండిపడింది. గత 2 ఎన్నికలలో కూడా షర్మిల వైసీపీ విజయం కోసం శ్రమించారు, ప్రచారం చేశారు. ఆ 2 ఎన్నికలలో వైసీపీ కుటుంబంకి సంబంధించి ఏకతాటిపై నిలిచి వైసీపీ ప్రభుత్వానికి అండగా నిలిచారు. అయితే ప్రస్తుతానికి వచ్చేసరికి సీన్ మారిపోయింది. వైఎస్ కుటుంబం మొత్తం షర్మిల వెనుక నిలబడింది. వీటన్నిటికంటే ప్రధానంగా చెప్పుకోవాల్సింది వైఎస్ వివేకానందరెడ్డి హత్య. వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును అడ్డుకుంటున్నారంటూ అన్న జగన్ పై వారు ప్రకటించిన షర్మిలకి వివేక కుమార్తె డాక్టర్ సునీత అండగా నిలిచారు. దీంతో కడప లోక్సభ స్థానం నుంచి 2 సార్లు వరుసగా విజయం సాధించి హ్యాట్రిక్ పై కన్నేసిన అవినాష్ రెడ్డికి గడ్డు పరిస్థితులు ఎదురవుతోంది. వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి షర్మిల విమర్శలు, ప్రశ్నల ధాటికి ఉక్కిరిబిక్కిరై వాటిని అడ్డుకునేందుకు కడప కోర్టును ఆశ్రయించి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. దీంతో షర్మిల సెంటిమెంట్ ను ఆశ్రయించారు. వైఎస్ బిడ్డను కొంగుచాచి అడుగుతున్నా అంటే ఓటర్స్ కు చేసిన అభ్యర్థన కడప వాసుల హృదయాలను నేరుగా తాకిందని విశ్లేషకులు అంటున్నారు. పరిస్థితి చేయి దాడుతోందని అర్థం చేసుకున్న జగన్ చెల్లెలి చీర రంగును సైతం కామెంట్ చేస్తూ షర్మిల తెలుగుదేశం పలుకులు పాలుకుతోందంటూ చేసిన వ్యాఖ్యలు కూడా కడపలో వైసీపీకి తీరని నష్టం చేకూర్చాయి. పార్టీలకు అతీతంగా షర్మిలకి మద్దతు వచ్చిందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నియోజకవర్గాల్లో పోలింగ్ సరళిని నిశితంగా గమనించిన పరిశీలకులు కడప ఓటర్స్ షర్మిలకే జై కొట్టారని విశ్లేషిస్తున్నారు. అన్నిటికంటే ప్రధానంగా ఇక్కడ తెలుగుదేశం ఓట్లు లోక్సభ స్థానానికి వచ్చేసరికి షర్మిలకు అసెంబ్లీ స్థానం వరకు సొంత పార్టీకి పడ్డాయని అంటున్నారు. అదే వాస్తవమైతే కడపలో షర్మిల విజయం నల్లేరు మీద బండి నడిగేనని చెప్తున్నారు.